వైసీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యేలపై వైస్ చైర్మన్లు టీడీపీ నాయకులు ఫైర్. నైతిక విలువలు పార్టీల ఫిరాయింపుల గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. వైసీపీలో అవమానాలు వేధింపులు తాళలేక స్వచ్ఛందంగా టీడీపీలో చేరామని వెల్లడి. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలపై వార్డు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో అవమానాలు వేధింపులు తాళలేక, అభివృద్ధి చేయలేక స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో 12 మంది కౌన్సిలర్లను చేరామన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వివాదరహిత, అవినీతి రహిత కోవూరుగా తీర్చిదిద్దుతా అనే నినాదంతో గత ఎన్నికలలో పోటీ చేశారు. దీంతో పాటు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడంతో నగర పంచాయతీ కూడా అభివృద్ధి చెందుతుందని టీడీపీలో చేరడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలా అవినీతి మాఫియాలు తెలుగుదేశం పార్టీలో ఉండవని, నైతిక విలువలు పాటిస్తారని తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ, పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారే అలవాట్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి, ప్రసన్నకుమార్ రెడ్డికి ఉన్నాయని, టీడీపీని విమర్శించేటప్పుడు వారు చేసినవి గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు. గత ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పి 12 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి 5 సంవత్సరాలలో సంపాదించిన డబ్బులతో ప్రశాంతంగా విహారయాత్రలకు వెళ్లాలి కానీ జిల్లా అధ్యక్ష స్థానాన్ని వదిలేసి కోవూరు నియోజకవర్గంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు. అసలు కాకాని జిల్లా అధ్యక్షుడా, కోవూరు నియోజకవర్గానికి అధ్యక్షుడా అని వారన్నారు. రానున్న రోజుల్లో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలోకి రానున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయని, ముందు దానిని సరిచూసుకోవాలని హితవు పలికారు. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగర్భ శత్రువులుగా మిగిలారు. ఒకరి మాట అంటే ఒకరు ఎగిరిపడేవాళ్ళు. అటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడో మిత్రులు అయ్యారో అసలు అర్థమే కావట్లేదు. ఇతను సిగ్గు లేకుండా అతని కోవూరు కట్టి పిలుస్తున్నాడో, ఆ సిగ్గులో మాజీ మంత్రి ఎట్లా వస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఇటీవల కొడలూరు మండలంలో చిన్న విషయం అది. వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది, మంత్రిగా ఉంది. ఈయన 5 మాటలు 6 మాటలు ఎమ్మెల్యేగా పెట్టాడు. పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో అక్కడ ప్రజలు కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే, సర్పంచ్ మీద అవినీతి ఆరోపణలు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ డీపోకి లెటర్ రాస్తాడు విచారణ చేయాలి. ఆ విచారణలో తప్పులు జరుగుంటే కలెక్టర్ వాళ్ళకి చెప్పుకో రద్దు చేశారు. అది మా ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు, లోకల్ లీడర్లకు ఏం సంబంధం లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఊరేగింపు చేసి లేనిపోని అవాకు చవాకులు పేలి ఈ 8 నెలల్లో అగ్రస్థానంలో ఉందంటే కోవూరు అవినీతిలో. ఛాలెంజ్ చేస్తున్నాం. 2019 నుంచి సర్వేపల్లిలో నువ్వేం చేసావు? 2019లో కోవూరులో ప్రసన్నకుమార్ రెడ్డి ఏమేమి అవినీతి పనులు చేశాడో ఛార్జ్షీట్ రూపంలో ఇస్తాం. నువ్వు 8 నెలల్లో మేము చేసి మా ఎమ్మెల్యే చేసినది ఛార్జ్షీట్ పెట్టు. నీకు ఇష్టమైన విడికి పోదాం. మేము చెప్పేది యథార్థాలు కదా, నువ్వు ప్రమాణకం చేయి. మా యథార్థాలు అయితే మా ఎమ్మెల్యే ప్రమాణకం చేస్తుంది. దీన్ని రాష్ట్రంలో అభ్యున్నత స్థాయిలో మొదటి స్థానంలో తీసుకురావాలని అనేక ఆలోచనలు చేసి, అనేక మంత్రాలు చెప్పి నగరవృద్ధి మీద చేస్తుంటే ఆమెకు అవసరం. మా మేడం గారికి వైస్ చైర్మన్ వల్ల నష్టం ఏం జరుగుతుంది? గ్రామం మీద ఆమెకున్నటువంటి అపారమైన ప్రేమ, గ్రామ అభివృద్ధి జరగాలని కోరుకుంటుంది. ఇవన్నీ విస్మరించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదేదో మాట్లాడతారే, ఇది మీకు సమంజసం కాదని కూడా మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. బీఫామ్ పట్టా ఇచ్చింది చట్టబద్ధంగానే ఇచ్చాం. ఏ వ్యక్తిని దాచిపెట్టలేదు, దాచిపెట్టవలసిన అవసరం లేదు. మా వెనక వస్తున్నారు, అమ్మ మమ్మల్ని తీసుకోండి, గ్రామ అభివృద్ధికి మీతోటి మేము సహకరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే గారు స్వేచ్ఛగా, ఎమ్మెల్యే గారు మీతోటి మేము వస్తాం స్వేచ్ఛగా వస్తుంటే మేమేదో క్యాంపెయిన్లు పెట్టాం. ఎందుకు క్యాంపెయిన్లు? ఏం మునిగిపోతుందని క్యాంపెయిన్లు పెట్టాలి? ఏం అవినీతి ఉందని, ఇక్కడ ఏం పోకరించుకుని పోయారని అంతా తోచేసుకున్నారు మీరు. ఇక్కడ ఏముంది తినాలి? ఇంకెవరు తినాలి? తినేదానికి ఏమి లేదు. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి అనుభవించి, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే పదవి అనుభవించి 2009లో నిన్ను మా భుజ స్కంధాల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్ను గెలిపిస్తే కనీసం 1 సంవత్సరం అన్నా తెలుగుదేశం కార్యకర్తలకి అందుబాటులో లేకుండా 5-6 నెలలను పార్టీ మారిన చరిత్ర మీది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ సిద్ధాంతపరంగా పనిచేసే పార్టీ. ఇకపోతే చెప్పారు, కండవాలు మార్చారు. గడిచిన
2019-2024 మధ్యలో గిరిజన ఎంపీటీసీలు ఉంటే వాళ్ళ వల్ల ఏమీ అవుతుంది ఏమీ కాదనే కాదు, గౌరవప్రదంగా ఈ మండలంలో తెలుగుదేశం సైకిల్ సింబల్ మీద ఉన్నారు. వాళ్ళని కూడా మభ్యపెట్టి నువ్వు మీ పార్టీలో చేర్చుకొని ఆ రోజు నువ్వు నిన్న చెప్పినవన్నీ ఆ రోజు ఎక్కడ పోయి నీ నాయకత్వాలుగా అడుగుతా ఉన్నావు. వాళ్ళ దగ్గర దేనికుంటుంది, నా దగ్గర ఉండాలి బీఫామ్ ఇస్తే. నా అందకు ముందని నేను ఏం చేయకముందనే క్యాండిడేట్ని డిక్లేర్ చేసి ప్రకటించారు వాళ్ళు. అటువంటిప్పుడు నా బీఫామ్ పూర్తిగా తీసుకొచ్చి బీఫామ్ అని కాగితం చూపించాడు వీర్ చలపతి గారు. తర్వాత కార్యకర్తలు అసలుకి వీళ్ళందరూ దేనికి వెళ్ళారు మీ దగ్గర నుంచి, కౌన్సిలర్లు దేనికి వెళ్ళారు మీ దగ్గర నుంచి? ఎవరో 3వ వార్డు కౌన్సిలర్ ఉంది నంద్యా ప్రత్యక్ష గారు, చదువుకున్న అమ్మాయి, బాగా చేస్తూ ఉండింది. అక్కడ చేస్తూ ఉన్న అమ్మాయిని దేనికి పంపించారు మీరు? పార్టీలో నుంచి వేధించి పంపించారు. పార్టీ మారడం, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం జరిగింది. పార్టీ మారడం ఎవరికి తెలుసో, మన ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో చేరి పదవులు అనుభవించారో. అటువంటి వాళ్ళు పార్టీలు మారడం గురించి, ఫిరాయింపుల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. తరువాత వైసీపీ, నేను కూడా వైసీపీ ప్రభుత్వంలో 3వ వార్డు తరపున నేను గెలిచిన కౌన్సిలర్ని. ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా ఏ ఒక్క చిన్న పని, వార్డులో ఏ ఒక్క చిన్న సమస్య గురించి మాట్లాడినా నన్ను పక్కన పెట్టేశారు. ప్రతి ఒక్క సమస్య గురించి చెప్పినా పట్టించుకునేది కాదు. అదే ఇప్పుడు ప్రశాంతి మేడం గారు ఆ అవమానాలు భరించలేక, ఎన్నో అవమానాలు, ఒక సమస్య గురించి ఎత్తితే ఆమెద పక్కన పెట్టేసేయండి. సో ఇంత కేర్లెస్గా బడుగు బలహీన వర్గాలకి ఏం ప్రాధాన్యత ఇచ్చారు మీరు మీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో? కష్టపడి ఎలక్షన్స్ అప్పుడు అసలు రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లో దిగాను. రాజకీయాల్లో దిగి నేను కష్టపడి 3వ వార్డు అసలు టీడీపీ గెలుస్తుందని ప్రతి ఒక్కరు విశ్లేషకులు, ఈవెన్ పత్రికా విశ్లేషకులు అయితే ప్రతి ఒక్కరు చెప్పారు 3వ వార్డు టీడీపీ గెలుస్తుంది అని, అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాం. కానీ నేను కష్టపడి గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి, ఉన్నత చదువుకున్నాను. పద్మావతి మహిళా యూనివర్సిటీలో డాక్టరేట్ సంపాదించాను కష్టపడి. సరే, ప్రజలకు సేవ చేయాలి, మనకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి రాజకీయాల్లో అడుగుపెట్టాను. 3వ వార్డు అనుకున్న విధంగా అత్యధిక మెజారిటీ, ఈవెన్ ఇప్పుడు నిన్న ప్రసంగించిన ప్రసన్న కుమార్ రెడ్డి సారే అవాక్ అయిపోయారు. అమ్మ నువ్వు ఓడిపోతావు అనుకున్నావమ్మా, ఇంత అత్యధిక మెజారిటీతో ఎలా గెలిచావు అని అన్నారు. సరే, ఎన్నిక ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితేనేమి చూశారు. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు మళ్ళీ నేను చెప్పలే. అవి చూస్తుంటే 2024లో 6 నెలలైంది ఎలక్షన్ కంప్లీట్ అయ్యి 55,000తో మా ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. మీరు 6 నెలలు 7 నెలలు కంప్లీట్ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇది అప్రజాస్వామికం అని మీరు చెప్తున్నారు. మా గోవర్ధన్ రెడ్డి గారు నడుస్తున్న ముందు మాజీ ఆయన జిల్లా అధ్యక్షులు కదా, అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు మీరు జిల్లాకే అధ్యక్షులు కోవూరుకా ముందు తేల్చండి, అదొకటి. మీరు జిల్లాకే పార్టీ అధ్యక్షులు కోవూరుకా, అదొకటి. రెండోది ఏంటంటే మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు జనసేనలో పోతారంటున్నారు ఏప్రిల్లోనూ మేలోనూ. మీరేమన్నా ఎక్కడైనా పోటీ చేయాలనుకుంటున్నారా? అదొక పాయింట్ ఉంది. మీరు రండి, మీరు రండి, మీ యంత్రాంగం అంతా రండి. కోవూరు నియోజకవర్గంలో 1900 చెప్పాను 52లో పార్టీ పెట్టిన 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మేము కూడా ఉన్నాం. విమర్శించవచ్చు, 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగాం. 83 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అందరూ. మా పెద్దోళ్ళు అయితేనేమి విజయభాన్ రెడ్డి గారు అందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ఒక 4 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో, 3.5 సంవత్సరం ఉన్నాం, ఒప్పుకుంటున్నాం. అనేక కారణాల వల్ల పోవడం జరిగింది, దానికి రిగ్రెట్ అవుతున్నాం. ఆ నిర్ణయం తీసుకున్న దానివల్ల, ఆ పార్టీలో కొనసాగిన దానివల్ల తప్పే. రాజకీయాలు అవ్వడం తప్పు ఒప్పుకోవాలా. నేను పార్టీ మారి నా అవసరాల కోసం మారానంటే అది ప్రజలు చూస్తుంటారు. తప్పే. మేము రాజకీయాల్లో 4 సంవత్సరాలు తప్పు నిర్ణయం తీసుకున్నాం. దాన్ని తిరిగి తీసుకొని పునఃసమీక్షించుకొని సరైన మార్గంలో పోవాలని నిర్ణయించుకొని మన పాత పార్టీ 83 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. 83లో నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు ఏమని, 2009లో నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేయాలంటున్నావా? నువ్వు జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందులే నువ్వు సీనియర్ ఎమ్మెల్యే సార్, నువ్వు నల్లపరెడ్డి శ్రీనివాసుడు కొడుకు. నువ్వు 1993లో ఎప్పుడు ఎమ్మెల్యే అయింది ఆయన? 93లో నువ్వు ఎమ్మెల్యే అయితే బీఫామ్ తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి 4 సార్లు అప్పటికి ఎమ్మెల్యే నువ్వు. నీ జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు అప్పటికి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తే నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచున్నావు.
నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేయండి అని నేను కౌన్సిలర్లు ఓటేశారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేయమని చెప్పావు. నువ్వు చెప్పింది కరెక్టే. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూస్తే మీకు 11 వచ్చింది. అది సిగ్గులేదా అని అడుగుతున్నా మీకు.